హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో సిఎస్ఐఆర్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ ఏమున్నాయి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పూర్తి ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఆ ప్రాసెస్ చూస్తేనే మీకు ఇక్కడ ఈజీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేసి అయిపోయింది అనుకుంటే సరిపోదు, ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అండ్ గైస్, ఈ వీడియో పూర్తి అయితే మీరు చూస్తే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. గాయస్, వేకెన్సీ అయితే సిఎస్ఐఆర్లోని 4th పారాగ్రాఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగింది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది January 30 నుంచి. లాస్ట్ డేట్ అనేది February 29 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అయితే ఇక్కడ February 29 వరకు అయితే అప్లై అనేది చేసుకోవాలి. లాస్ట్ డేట్ అదేవిధంగా మీరు హార్డ్ కాపీ పంపించడానికి అయితే ఇక్కడ మీరు గమనించండి, March 15 వరకు అయితే మీకు టైం అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు అయినా మీరు మీ హార్డ్ కాపీ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. హార్డ్ కాపీ ఎలా పంపించాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. టెక్నికల్ అసిస్టెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 15 అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. అండ్ వీళ్ళకు పే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 35,400 బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే అప్రాక్సిమేట్లీగా ఇంత అయితే మీకు వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 28 సంవత్సరాలకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టెక్నీషియన్ ఉద్యోగాల్లో అనేది ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకు పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది బేసిక్. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 28 సంవత్సరాలకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకు కూడా పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ వివిధ డిసిప్లిన్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. గమనించండి, పోస్ట్ కోడ్ 2401 అనేది ఇక్కడ గమనిస్తే 2404 వరకు అయితే సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమాలో 60% మార్క్స్ అని పాస్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే రిలేటివ్ బ్రాంచ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అనేది మినిమం 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో అనేది డిగ్రీ అనేది BSc కంప్యూటర్ సైన్స్ నుంచి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. నెక్స్ట్, పోస్ట్ కోడ్ ఇక్కడ మీరు గమనిస్తే 5 నుంచి అయితే ఇక్కడ మీరు గమనించండి 6 ఈ 2 వేకెన్సీలకు అయితే ఇక్కడ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది. నెక్స్ట్, పోస్ట్ కోడ్ 7 అని గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ 9 వాళ్ళకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్, పోస్ట్ కోడ్ 10 అదేవిధంగా 11 వాళ్ళకైతే సేమ్ క్వాలిఫికేషన్ అయితే వర్తిస్తుంది. ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ ఇన్స్ట్రుమేషన్ నుంచి అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, టెక్నీషియన్ క్వాలిఫికేషన్ అయితే గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా కోపా ట్రేడ్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. లేదా నెట్వర్కింగ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఐటీ లేకపోతే 10th పాస్ అయిన తర్వాత మీరు సైన్స్ గ్రూప్ నుంచి అయితే మీరు 55% మార్క్స్ అని మినిమం 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కోపాలో అనేది వాళ్ళైనా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డ్రైవర్ వేకెన్సీలకు అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్లో అనేది మీకు అనేది డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మోటార్ మెకానిజం పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 3 year అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై అని చేయండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అనేది ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. అండ్ ఫస్ట్లో ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అనేది చేసుకున్న వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2లోనే గమనించండి. మీ ఎగ్జామ్ సిలబస్ అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. టోటల్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 3 hour అయితే మీకు ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామ్ లేదా CBT ఎగ్జామ్ అయితే ఉంటుందని చూపించారు. అదేవిధంగా ఇక్కడ మీకు సిలబస్ అయితే చూసే ప్రయత్నమే చేయండి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని గమనించండి. ఒకవేళ మీకు ఇక్కడ సిలబస్ గురించి డీటెయిల్ వైజ్గా కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అదేవిధంగా ఇక్కడ టెక్నీషియన్ వాళ్ళకు కూడా సేమ్ అదేవిధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అనేది ట్రేడ్ టెస్ట్, ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించండి. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ టైమింగ్ అయితే 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. సిలబస్ అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, డ్రైవర్ ఉద్యోగాలకు కూడా ఫస్ట్ ఇక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్కి అయితే ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 1 hour 30 minutes టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లై అనేది ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత
హార్డ్ కాపీ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళ అడ్రస్కి అనేది. అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు హార్డ్ కాపీ పంపించాల్సిన అడ్రస్ అని ఇవ్వడం అయితే జరిగింది. ద కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ రిక్రూట్మెంట్ సెక్షన్ దీనికైతే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాంతోపాటు మీ అన్ని రిలేటివ్ డాక్యుమెంట్ అయితే అటాచ్ అనేది చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది.